శ్రీ తోట సుధీర్ గారికి, సుంకర కృష్ణవేణి గారికి, గుమ్మలపల్లి చందు గారికి, ఆకుల ప్రవీణ్ గారికి, తెలగశెట్టి వెంకటేశ్వరరావు గారికి, నాగమణి గారికి, మల్లాడి రాజేంద్ర గారికి, అట్ల సత్యనారాయణ గారికి, సోనీ ఫోరెన్స్ గారికి, శ్రీమన్నారాయణ గారికి, మనోహర్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాకినాడ సిటీ నుంచి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించిందేమో. ఆయన ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడారో ప్రజలందరికీ క్లియర్గా అర్థమైంది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఎలా అవ్వాలని చెప్పి వ్యూహాలు రచించాడు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఇంకెప్పుడు కూడా అధికారంలోకి రాకూడదని ఇటువంటి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు పులివేందులకి ఎలా ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి ఆలోచనలు చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ రోజు రోజుకి ఆయన దిగజారిపోతాడని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో ఏ వైపు చూసినా సరే సంక్షేమం, ఇంకో వైపు చూస్తే అభివృద్ధి పదంగా వారి అకౌంట్లో డబ్బులు పడిన ఘనత కేవలం ఈ కూటమి ప్రభుత్వానిదే. అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచో కలగా మిగిలిపోయిన పోలవరం ప్రాజెక్ట్ ముందుకు వెళుతుందంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం. ఎటువైపు చూసినా కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదాన్ని పరిగెడుతుంది. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి ఆయన కుల చిచ్చులు పెడుతూ, వర్గపోరు పెడుతూ, ప్రాంత పోరు పెడుతూ ప్రజల్లో అల్లకల్లోలం చేసి గొడవలు సృష్టించే యోచనలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎంతసేపు కూడా రక్త చరిత్రలు సృష్టించి సీఎం అయ్యే ఆలోచన ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి లక్ష్యంగా కూటమిలో భాగస్వామ్యమై ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన కూటమిలో భాగస్వామ్యమై ఈరోజు అధికారం చేతబట్టి ప్రజలు సంక్షేమం కోసం ముందుకు దూసుకు వెళ్తున్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. భారతదేశంలో 24వ స్థానంలో ఉండాల్సినటువంటి పంచాయతీ శాఖ ఈరోజు నెంబర్ 1 స్థానంలో ఉందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే. పవన్ కళ్యాణ్ గారికి లక్కింది. అదేవిధంగా జనసేన పార్టీ సిద్ధాంతాలే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఉండడం మా జనసేన పార్టీ సిద్ధాంతంలోనే ఉంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి నువ్వు కులాల మధ్యన చిచ్చులు పెడుతూ కాపులందరినీ ఒక వేదిక మీద పెట్టి మీటింగ్ పెడుతున్నావు. కానీ ఆ మీటింగ్ కాపుల మీటింగ్ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ కాపుల మీటింగ్. అది కాపుల ప్రయోజనాల కోసం పెట్టిన మీటింగ్ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయోజనాల కోసం పెట్టిన మీటింగ్ అని చెప్పి మీకు నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ నడవట్లేదా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు మీలా గనక ఈ ప్రభుత్వం నడిస్తే ఈ పార్టీ మీద సంఖ్యలో లోపల ఉండేవారు. కానీ చట్టం పని చట్టం చేసుకుంటుంది కాబట్టి ఇంకా మీరు బయట ఉన్నారు. చట్టం పని లేట్ అవుతుంది కాబట్టి మీరు బయట ఉన్నారు. రానున్న రోజుల్లో మీరు ఖచ్చితంగా సంఖ్యలో కనుకే మీరు ఉంటారు. అదేవిధంగా మహిళంటే ఏమాత్రం గౌరవం లేని మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారా? మహిళలకి గౌరవం తెచ్చిందే కూటమి ప్రభుత్వం. 33% చట్టసభల్లో స్థానం కల్పించింది ఈ కూటమి ప్రభుత్వం. మీరు మీ సొంత తల్లిని, సొంత అక్కని ఇంటిలోంచి బయటికి గెంటేశారు మీ అవసరాలు తీరాయి. అలాంటిది మీరు అదేవిధంగా ఇంకొకటి కూడా తెలియజేస్తున్నాను. పెద్ద ఆయన పాపం ఎంతో సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారి భార్యని సాక్షాత్తో అసెంబ్లీలో అవమానిస్తుంటే మీరు అది కూడా ఆనందించారు. మీ నాయకులకు కూడా తప్పని చెప్పని మీరు ఈరోజు మహిళల కోసం మీరు మాట్లాడుతున్నారా? ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2029 వరకు అక్కర్లొద్దు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు 0 స్థానాల్లోనే ఉంటారని చెప్పి తెలియజేసుకుంటాను. గతంలో ప్రజలందరూ మిమ్మల్ని నమ్మి ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం అని చెప్పి ఇచ్చారు. తర్వాత ప్రజలు అనుకున్నారు ఒక్క అవకాశం చాలు, ఆ ఒక్క అవకాశం కూడా ఇచ్చి తప్పు చేశామని చెప్పి జీవితంలో ఎవరో కూడా మీకు ఓటు వేయకూడదు అని నిర్ణయించుకుని ఓటు అనే హక్కుతో మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు ప్రజలందరూ కలిసి. అదేవిధంగా ఇంకో విషయం కూడా మీకు సభాముఖంగా తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, మీరు
3 రాజధానులు అన్నారు. ఈరోజు మావిగన్ అంటున్నారు, రేపు బాబాయ్ కోట్లు అంటారు. గత 5 ఏళ్ళు ఎవరన్నా సరే చదువుకున్న విద్యార్థిని విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే సమాధానం లేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడింది. అమరావతి రాజధానిగా ప్రకటించి దాని అభివృద్ధి పదంలో నడుపుతున్న నాయకులు మా కూటమి నాయకులు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక శక్తి. ఆయన మీ స్థాయికి సరిపోరు. ఆయన జాతీయ నాయకుడిగా ఎదిగాడు కాబట్టే మీరు కుల చిచ్చులు, కుల రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అందుకోలేని మీకు అర్థమైపోయింది. కనుకే కాపుల్ని విభజించి ఒక చోటకి చేర్చి వాళ్ళతో మీటింగ్లు పెట్టించి మాట్లాడుతున్నారు. అసలు గోదావరి జిల్లాల సాక్షిగా 2019లో కాపు రిజర్వేషన్ అన్నది అవరని చెప్పి తేల్చి చెప్పిన మీరు ఈరోజు కాపుల కోసం మాట్లాడుతున్నారా? కాపుల కోసం మాట్లాడుతున్నారా? ఈరోజు చట్టం కోసం మీరు మాట్లాడుతున్నారా? గొడ్డలతో రాజకీయం చేసిన మీరు చట్టాల కోసం మాట్లాడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో మాటా మంత్రి కార్యక్రమంలో ఎస్పీ గారు ఎదురుకుండా మొత్తం యంత్రాంగం ఎదురుకుండా చెప్పారు, తప్పు ఎవరు చేసినా సరే శిక్ష పడాల్సిందే. ఎవడో కూడా కులాలకి మతాలకి ఒక సాంప్రదాయం ఏమి ఉండదు. తప్పు ఎవరు చేసినా సరే శిక్ష పడాల్సిందే. ఫలానా కులముడు తప్పు చేస్తే శిక్ష లేదని చెప్పి ఏ రాజ్యాంగంలో రాసింది? కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి అదేదో అంతర్జాతీయ ప్రాబ్లం కదా మీరు మాట్లాడుతున్నారు. ఒకవైపు మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. మీ ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ ఏ విధంగా చేశారో, ఆ డెలివరీ చేసిన డోరు ఇక్కడి నుంచి గట్టిగా 50 మీటర్లు కూడా ఉంటుంది. ఆ ఇంటి అడ్రస్ కూడా ఇక్కడే. ఒకసారి తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2029 కాదు కదా జీవితంలో సీఎం అవరు. ఇంకోటి కూడా చెప్తున్నాను, 2029 దగ్గర పడేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సీఎం అవ్వాలనే ఆలోచన మానేసి పులివెందులకి ఎలా అయినా సరే ఆయన ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి పులివెందుల్లో మాత్రమే తిరుగుతాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కూడా అవ్వడం చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై కూటమి.